ఇరిగిపోయింది కదా, దీన్ని తీసి 2 బకెట్లో మార్చాలి అనుకుంటున్నాను. అంటే నేను ఇంతకుముందు ఒక దాంట్లోనే పెట్టాను, అయితే గుత్తులు గుత్తులుగా బాగా కాసింది పువ్వు. మనకి గార్డెన్లో అందంగా కూడా ఉంటుంది కదా, అందుకని దీన్ని మార్చి 2 బకెట్లో పెట్టాలని తీసుకొచ్చాను. దాన్ని మార్చి ఈ రెండిట్లో పెడతానండి. అంతకుముందు కొంచెం ఈ చిన్నది ఏదోలే బతికి కాసింది, మళ్ళీ కాసింది కదా అని పెట్టాను. ఈసారి రెండిట్లో దీంట్లో దాంట్లో పెట్టాలనుకుంటున్నాను. మనకి ఈ మొక్కల వల్ల కూడా మనకి మొక్కల్లో గ్రీన్గా బాగా అనిపిస్తుంది. పువ్వులు వస్తాయి, ఆకులు కూడా గ్రీన్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇట్లా ఎందుకు అయిపోయినాయి అంటే, మాకైతే వర్షాలు అయితే సరి లేవు. వర్షాకాలం స్టార్ట్ అయినా బాగా గాలికి కూడా ఇట్లా అయిపోతున్నాయి. అందుకని కొంత ఒక ఆకులు అయితే ఇట్లా అయిపోయింది. ఈ మొక్క చూడండి ఇట్లా అయిపోయింది కదా, దీనికి మనకి మొక్క ఇట్లా అయిందని బాధపడే అవసరం లేదు. లోన గడ్డ ఉంటుంది కదా దీనికి, మొక్కకి చూడండి ఎట్లా పొద్దులు ఇట్లా అయిపోయింది. అందుకే తీసేస్తున్నా. చెప్పకపోవటం ఎందుకనండి, నాకు పోస్టులో కొంచెం కంపోస్ట్ అలాంటివి లేవు. కొద్దిగా మట్టి, వరి పొట్టు అలాంటివి కొంచెం మట్టి ఎక్కువగానే పోసాను. అందువల్ల మొక్కలు కొంచెం గట్టిగానే అనిపించింది. తర్వాత మనం చేస్తుంటే తెలిసిద్ది కదా, తర్వాత వరి పొట్టు అలాంటివి కలిపాను కాబట్టి ఇప్పుడు తేలిగ్గా ఉంటున్నాయి మనకి పెట్టుకునే డబ్బాలు ఏదైనా. అంతకుముందు చూడండి నేను కొంచెం మట్టి మట్టి తీసుకొచ్చుకొని పోసుకోవటానా, ఎక్కువ మట్టే పోసాను. ఎక్కువ మట్టి పోయినా కొంచెం మనకి ఇట్లా గట్టిగా గడ్డలాగా కట్టి ఇట్లా అయిపోయింది. అదే ఇట్లా వరి పొట్టు మామూలుగా దీనికి మాత్రం ఉంటే చాలు, బతికింది. ఏడకి బాగు ఈ మొక్క, మనం ఎట్లా పెట్టినా బతికింది. కాకపోతే కింద కొంచెం దుంప ఉండాలి, దుంపుంటే బాగా బతికింది. చేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. ఈ మాత్రం దుంప ఉంటే చాలు, ఏడకి బాదు మొక్క. ఈ దుంప ఉంటే బతికినట్టే మనకి. నేను ఇక్కడ కట్ చేశాను కదా, పెట్టాను. మనకి దీంట్లో నుంచి మోమ వస్తుంది. మన అరటి చెట్టు లాగానేనండి, అరటి చెట్టు ఎట్లా మనం కట్ చేస్తే వస్తుందో ఇంకంతే ఇది కూడా, ఏడకి బాదు. అయితే మొలిసినవి అంటే ఇద్దరు మిత్తంగా వస్తాయి, చుట్టూ వస్తూనే ఉంటాయి. పువ్వులు కూడా బాగా అనిపిస్తుంది. మనకి మొక్కల్లో ఉంటేనే అందంగా చూడటానికి కూడా, పూలు కూడా బాగుంటాయి, ఆకులు కూడా గ్రీన్గా బాగా అనిపిస్తాయి. చుట్టూ ఎన్ని కాదు, 2 కాదు 4, 5 పెట్టుకున్నా దండకి బాగుంటుంది. మొక్కలు అయితే ఒక్కటే పెట్టాను. ఒక్కటి తీసుకొచ్చి పిల్లలు అటు ఇటు పోతుంటే పోయే వాళ్ళకి చెప్పి తెప్పించుకున్నాను. ఇది చెరువుల్లో పక్కన ఉంటాయి కదా, అట్లా తెప్పించుకున్నాను. అయితే పూలు బాగానే కాస్తాయి. ఈ మాసం వేస్తున్నాను, నిండా వేయకుండా. నిండా వేసామంటే మనం తర్వాత కొంచెం ఏదన్నా మట్టి మళ్ళీ ఏదైనా కలిపి మట్టి వేసుకోవాలన్నా ఎరువు వేసుకోవాలన్నా ఇబ్బంది కదా. అంటే నేను మొక్కలు పెట్టినప్పుడు నిండా పెట్టాను. కొంచెం అయినా ఎంత తెలియకపోయినా ఆకులు వేసానండి, అడుగున ఆకులు వేసాను. పైన కొంచెం ఏర్లు కాడాను, ఎందుకంటే ఇది బాగా ఏర్లు చిక్కగా అల్లుకుంటుంది కదా. ఇట్లా పైన ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అడుగునైతే నేను గట్టిగా ఉందనుకున్నాను, కానీ మట్టి తీస్తే మెత్తగానే ఉంది. నాకు ఎంత తెలియకపోయినా ఆకులు అయితే వేసాను. మా ఎండుటాకులు అవి తీసుకొచ్చి ఎండుటాకులు వేసి కొంచెం మట్టి వేసాను, కొంచెం నాకు తెలుసు. అందువల్ల కొంచెం గట్టి లేకుండా చూడండి. దీన్ని ఇంకా 4 మొక్కలైనా పెట్టుకోవచ్చు, కానీ ఇంత మట్టి అయితే పెట్టి ఆపుకున్నాను. చూసి ఇంకో దాంట్లో ఏమన్నా అయితే మనకి మొక్క తీసేయటానికి ప్రాణం ఒప్పదు కదా, ఎట్ట
ఎందుకు వదిలిపెట్టాలా అనిపిస్తుంది. ఇంకేదన్నా చిన్న వాటిలో రెండిట్లోనైనా పెట్టాలని. అయితే ఒకటే రకం కలర్ కదా, అందుకని ఆశర్దగా అనుకుంటున్నాను. రెండు ఒక రకం అయింది కదా, ఇంకో కలర్ దొరికినప్పుడు ఇంకా రెండు పెట్టుకోవచ్చు కదా. అన్నీ ఒకటే రకం కలర్ ఎందుకు అని ఆలోచిస్తున్నాను. అయినా ఈ దుంపలు ఉన్నాయి, ఇవి కట్ అయిపోయింది. ఇది చూసారా దుంప ఎంత ఉందో. ఈ దుంపనైతే ఇంకొక దాంట్లో పెడదాం అనుకుంటున్నాను. ఏదన్నా ఒక దాంట్లో పెట్టి ఆడ వదిలేసాం అనుకోండి, పూలైతే కాస్తాయి కదా, చూడటానికి కూడా అందం అనిపించింది కదా. కానీ ఎక్కువ ఉంటే ఉన్నాయని మళ్ళీ అంటారు. ఇది కూడా ఒక దాంట్లో పెట్టాలి. మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పనే మనకు పని నేర్పుద్ది. తెలియదు అనుకున్నా, తెలిసినా అనుకున్నా, ఎక్కడైనా సరే మనకు తెలియని వాళ్ళకి పని నేర్పుద్ది. తెలిసిన వాళ్ళు కొంచెం చేతగా చేస్తారు, తెలియని వాళ్ళు నా బోటోళ్ళు కొంచెం ఆలస్యంగా తెలుసుకొని నేర్చుకొని చేయటమే. మనకి మొక్కలు పెంచుకోవడం అనేది కొంచెం కష్టమే, కానీ తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళు చెప్పుకుంటే ఇది అర్థం చేసుకొని మొక్కలు పెంచుకోవాలి. ఏం కాదు, పెంచుకోగలం. రెండైతే పెట్టాను. ఇప్పుడు దాకా వర్షం లేదు అన్నాను కదా, కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ చినుకులకి మనం ఈ మొక్కలు పెట్టిన దానికి బాగా అనిపిస్తుంది కదా. చూడండి ఇప్పుడే చినుకులు పడుతున్నాయి, చల్లగా బాగుంది. అయితే వర్షం లేదండి, నిజంగానే మాకు వర్షం లేదు. చిన్నగా స్టార్ట్ అయినాయి చినుకులు. చూడండి అంతేనండి, బాయ్.